నీ అన్ని తొండ సుజాత ఓ సుజాత గక్కడేందో పిల్లని గట్ల పోతాంది నేనేం తొండాడతలేను రా మీరే తొండాడతారంతా మీకే ఆటరాదంతా నాకు వచ్చినంత ఆట వచ్చా మీకు ఈ ఫొల్లకి ఎంత పిలిచినా కూడా చెవులు వినవాడుతున్నాయి అమ్మో సత్తన్న పోష వల్ల కరెక్ట్ అనుకొని ఎంత బుగులు పట్టిన నేను బుగులు పట్టిన ఆవరా సుజాత ఏం బుగులు వల్లే మొన్న ఎర్రకోరేంట వాడితేనే ఊరికి పోయి మోరిట్లా పడుతుంది నాకు ఎరకలే రారా అవునా అన్న మరి నువ్వు గట్ల బుగులు పట్టిస్తే నేను బుగులు పడనా సుజాత నీకేం పని లేరా ఆటల పోటీలు పెట్టినరా బాగా ఆడుతున్నావు ఏ పొద్దు పోతలేదే సత్తన్న అందుకే ఇగో ఆడో పోరను ఈడో పిల్లని తీసుకొచ్చి ఇక్కడ మోపు చేసిన మంచిగానే ఆడుతున్నారు ఏం ఆటలు ఆడుతున్నావురా ఇప్పుడు ఇది అయిపోయిందిరా అగ్గిపెట్ట గుగ్గిపెట్ట ఆడేది పెట్టు చేతులు పెట్టు అగ్గిపెట్టే గుగ్గిపెట్టే లవ్వు లాటు శంషు బయటు టామ్ టీమ్ తమ్మల్ల పెద్దమ్మ గ్యార వక్క తుస్ లోపలికి మాలు చెయ్యి అయ్యో ఆటలే నేర్చుకోదు స్కూల్లోకి పోయి ఆడుకోదు ఇక్కడ ఆడుకోదు మంచిగా పెట్టుకో ఇగో గివ్వే ఆటలే అబ్బో మంచి ఆటలు ఆడుతున్నారు మస్తు రోజులు ఈ ఆటలు చూసి ఇంకా గివ్వేం చూసినవే మస్తు ఆటలు ఆడేది నేను తెలుసా అవునా ఆరా ఏమేమి ఆడేది చెప్పరా అన్న ఒక్క నిమిట్ పీస్ ఈ ఒక్క ఆట మిగిలిపోయింది ఈ ఒక్క ఆట పీస్ చెట్టు కింద దయ్యం చెట్టు కింద దయ్యం చెట్టు కింద దయ్యం చెట్టు కింద దయ్యం ఆటను దస్తి బుస్తి ఆటని కూడా అంటారు చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ అట్లు పోయంగా అరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులెయ్యంగా రత్నాల చెమ్మ చెక్క రంగులెయ్యంగా పగడాల చెమ్మ చెక్క పందిరెయ్యంగా పందిట్లో మా బావ పెళ్లి చేయంగా అబ్బా మస్తు దినాలైంది గీ పాటలిని మస్తు ఆడినవురా ఇంకేమేమి ఆడినావు కచ్చకాయలు అష్టాచమ్మ పచ్చీసు ఉప్పు బత్త కుంటుడు ఒక్క ఆటని కాదే మస్తు ఆటలు ఆడేది ఇక ఒకటి అది క్రికెట్స్ ఉంటుంది చూసినావా అది ఆడి బిల్లని జిమ్మితే అక్కడ పోయి వాడేది తెలుసా నేను కూడా మస్తు ఆడేదిరా మా సందుల కిస్తి గారు శంకర్ గారు నేను గోటీలాట ఆడుకునేది అవునానే అన్న బొచ్చకామ కాబోది ఖోఖో రాయిబూరు కట్టెబూరు మళ్ళీ ఇంకేంటిది మస్తు ఆటలు ఆడుకునేదిరా మేము మళ్ళీ దొరకబట్టించుకున్న ఆట ఎవరన్నా అవుట్ అవుతారు కదా కట్టె చుట్టూ ఆటలా అలానైతే మస్తు కావట్ ఫిస్తుని కుంటు ఫిస్తుటిమి అబ్బా సత్తన్న నువ్వు గప్పుడు కూడా బలవంతునివే చిన్నప్పుడు కూడా తెలివి పెద్దవే నానేది ఇంకా గిరేంటిరా కబోర్ అంటాను పోతే అవతల పక్క కున్నోళ్ళు అందరూ ఒక్కటే ఫారి గుంజుకొచ్చేది అవునానే కానీ నేనైతే పోయి ఆ పక్క వాళ్ళ దాంట్లోనే ఇరుకపోయేది కానీ తాడాటం రింగ్ ఆట మస్తు ఆడుకునేది అబ్బా సుజాత మస్తు యాదకి చేసినవురా నేనైతే మర్చిపోయినా మన ఆటలన్నిటిని అవునే సత్తన్న ఊళ్ళుంటేనైతే ఎండాకాలం సెలవులు కానీ మన పండుగ సెలవులు కానీ అత్తే ఇంటి దగ్గర ఆడకట్టోళ్ళు అందరం పెద్ద యాప చెట్టు కింద కూర్చొని మస్తు ఆడుకునేటోళ్ళం ఒక్క దిక్కే ఆడుకునేది అందరం తెలుసా అవును సుజాత కానీ ఇప్పుడు ఈ ఆటలు ఆడినోళ్ళే లేరు అవునే అన్న కానీ మేము చిన్నగా ఉన్నప్పుడైతే కస్తూరి తిలకం కాళ్ళ గజ్జె మోకాళ్ళ చిప్ప బొబ్బ నడుము అందాల రైక మెడలో హారం బిందె మీద బిందె అని మేము గుండ్రా తిరుక్కుంటా ఆడుతుంటే మా ముసలోళ్ళు సంబరంతో దగ్గరికి తీసుకునేదే ఇప్పుడు ఆటలు ఆడుకుంటా అని ముసలోళ్ళు అన్న కూడా వాళ్ళ తాతలు చెప్పినా కూడా ఆడేటోళ్ళే లేరు అందరు సెల్ ఫోన్లలో ఇట్లా కూర్చొని కంప్యూటర్లోనే ఆటలు ఆడుకుంటున్నారు ఆటలు ఆడుకుంటా పక్కకున్న మనుషులను కూడా పట్టించుకుంటలేరే అవును సుజాత ఇలా మస్తు సంబరం అనిపించిందిరా ఆటలను మతికి చేసి మస్తు కుర్చీ చేసినావు నీకు ఇలా బెల్లమూరలు ఇస్తా సరేనా ఆడుకో అట్లనే ఆడుకో